నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ఎస్, వింటర్ వచ్చేసింది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా డేస్ కూడా అవుతుంది. సో ఈ వింటర్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఇన్ఫెక్షన్స్ని చూస్తూ ఉంటాం. కాఫ్, కోల్డ్, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని ఇలా రకరకాలు వింటూ ఉంటాం, మనం ఫేస్ చేస్తూ ఉంటాం. చాలామందిని ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం, బయట ఎక్కడ చూసినా కోల్డ్లు, కాఫ్లు, సో ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో వింటర్ బేస్ చేసుకొని మనం ఈరోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి చలికాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత, చికిత్సలు అలాగే నివారణ అనే టాపిక్ కోసం మాట్లాడుకోబోతున్నాం. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ మనతో పాటు పంచుకోవడానికి ఇదే టాపిక్ పైన ఇంకొంచెం మనకి వివరంగా అర్థమయ్యేలా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు. నమస్తే సార్. నమస్కారం. సో డాక్టర్ గారు, అంటే శీతాకాలంలో వచ్చే అత్యంత సాధారణ శ్వాసకోశ వ్యాధులు ఏంటి అసలు? శీతాకాలంలో అంటే ఆ చలిగాలి ఎఫెక్ట్ వల్ల ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ కలుగజేసే మార్పుల వల్ల మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన అట్లాగే ముక్కు నుంచి లంగ్స్ వరకు వెళ్ళే రెస్పిరేటరీ ట్రాక్ట్, సో దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని మనం మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు కామన్ కోల్డ్ అంటాం, అది కూడా ఒక రకమైన వైరల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో అదేవిధంగా ఇంకా సోర్ థ్రోట్, గొంతు వరకు వెళ్తే, ఇంకా కిందకి వెళ్తే బ్రాంకైటిస్, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు న్యూమోనియా. సో రెస్పిరేటరీ ట్రాక్ట్ మొదలు ముక్కు దగ్గర నుంచి లంగ్స్ వరకు వచ్చే ఈ రకమైన కామన్ కోల్డ్, సోర్ థ్రోట్, బ్రాంకైటిస్, న్యూమోనియా, సో ఈ రకమైన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తాం. రైట్. అంటే మామూలుగా ఈ వింటర్ సీజన్లో అంటే చల్లని వాతావరణం ఉన్నప్పుడు సాధారణంగా ఎక్కువగా వచ్చే అంటే ఇది హెల్త్ పైన ఎలా ప్రభావితం అవుతుంది? ఈ మామూలుగా ఏ ఇన్ఫెక్షన్ అయినా బాడీలో ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, బయట నుంచి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఇట్లాంటి క్రిములు మన బాడీలో చేరి దానివల్ల జరిగే డ్యామేజ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీ అనేది సహజంగా ఒక ఒత్తిడికి లోనవుతుంది. సో ఆ స్ట్రెస్ వల్ల బాడీలో మెటబాలిజం, ఫంక్షన్స్ మారుతాయి. దాంట్లో ఒక చోట ఒక ఇన్ఫెక్షన్ సివియర్గా వచ్చింది అని అంటే దాని ఎఫెక్ట్ బాడీ అంతటా ఉంటుంది జనరల్గా. అది తీవ్రతను బట్టి కొన్నిసార్లు అది వేరే డిఫరెంట్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఓవరాల్గా బాడీ అంతటా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి, స్ట్రెస్ అనేది ఏ ఇన్ఫెక్షన్లోనైనా ఉంటుంది, పర్టికులర్లీ లంగ్ ఇన్ఫెక్షన్స్లో. ఎందుకంటే అవి మన ఊపిరికి సంబంధించిన అవయవాలు. సో అవి సరిగ్గా పనిచేయలేని పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి బాడీలో, దానివల్ల ఆ ఒత్తిడి ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎస్, చూస్తున్నారు కదండి, మనం ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు తీవ్రత అలాగే చికిత్సలు, నివారణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ టాపిక్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వింటర్లో ఉన్నాం కాబట్టి చాలామంది ఈ కాఫ్, కోల్డ్ అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం అలా రకరకాల ప్రాబ్లమ్స్తో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీరు డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, బేసికలీ ఇప్పుడు కొంతమందికి ఆస్తమా ఉండొచ్చు, కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం, ఇలాగా ఈ ప్రాబ్లం వాళ్ళు చలికాలంలో ఎంత కేర్గా ఉండాలి అసలు? చలికాలంలో ఈ ఇన్ఫెక్షన్స్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ చలి, ఆ వాతావరణం, ఆ టెంపరేచర్ వల్ల ఈ వైరస్లు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఇవన్నీ అంటే ఎక్కువ సస్టైనబిలిటీ పెరుగుతుంది వాటి లైఫ్ స్పాన్ ఎక్కువ అవుతుంది. అవి బాగా మన్నగలుగుతాయి ఈ వాతావరణ పరిస్థితుల్లో. అండ్ అలాగే అవి ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చలిగాలితో పాటు, చలిగాలి జనరల్గా డ్రై ఎయిర్ ఉంటుంది. సో అందులో ఈ వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా లాంటివి ఈజీగా ఎక్కువ దూరం స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ టైంలో ఆ రకమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అది పర్టికులర్లీ ఎవరికైతే వాళ్ళ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుందో, అది ఈ ఆస్తమా ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ అంటే లంగ్స్ రెసిస్టెన్స్ పవర్, లంగ్స్ ఇమ్యూనిటీ స్పెసిఫిక్గా తక్కువగా ఉంటుంది.
సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు పర్టికులర్లీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్రెడీ కాంప్రమైజ్ స్టేట్లో ఉంది, వాళ్ళ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వల్ల ఆస్తమా పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే సిఓపిడి ఏదైతే స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్ సిఓపిడి కండిషన్ ఉంటుందో దాన్ని క్రానిక్ బ్రాంకైటిస్ కూడా అనొచ్చు. సో అట్లాంటి వాళ్ళలో ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, వాళ్ళ ఆస్తమా సిఓపిడి కండిషన్స్ ఇంకా వర్సన్ అవడం లాంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ అంటే కంపేర్ టు అడల్ట్స్ అంటే పిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ వింటర్ అనేది. ఎందుకంటే స్కూల్స్కి వెళ్ళడం వల్ల కావచ్చు, ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం కావచ్చు. సో వీళ్ళు ఎక్కువగా ప్రాబ్లం అవుతూ ఉంటారు ఈ వింటర్ ఎక్స్పెషల్లీ. సో ఎంతవరకు కేర్ ఉండాలి పిల్లల విషయంలో మనం? పిల్లల్లో జనరల్గా కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వాళ్ళు అప్పుడప్పుడే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటాయి వాళ్ళ బాడీస్. బట్ దానికి మెయిన్ కంట్రిబ్యూటర్ ఏంటంటే ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడే మన బాడీ దాన్ని ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ని జనరేట్ చేసి అలా అలా ఇమ్యూనిటీ పెంచుకుంటూ వస్తుంది. సో ఆ పరిస్థితుల్లో వీళ్ళు అంటే ఎక్స్పోజర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బట్ అదేవిధంగా వాళ్ళకి అది ఒక రకంగా వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో అందుకని వాళ్ళు కొంతవరకు ఈ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. బట్ ఒక్కోసారి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళలో దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం అంటే తెలిసి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనుకోము. బట్ న్యాచురల్గా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళని పర్టికులర్లీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో వాళ్ళలో ఫ్రెండ్స్కి ఎవరికైనా జలుబు దగ్గు అట్లా ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళతో దగ్గరే అంటే క్లోజ్ కాంటాక్ట్లో వచ్చినప్పుడు వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే జనరల్గా ఇప్పుడు టీచర్స్ వాళ్ళు ఎవరికైనా పిల్లలకి అట్లాంటి రెస్పిరేటరీ సమస్యలు ఉండి వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు దగ్గుతున్నారు తుమ్ముతున్నారు అంటే ఆ జ్వరం లాంటిది ఉన్నది అంటే వెంటనే వాళ్ళని వీలైనంత వరకు ఐసోలేట్ చేస్తే మంచి. ఇన్ ద సెన్స్ వాళ్ళని బహుశా స్కూల్ నుంచి అంటే ఇంటికి పంపించేయడం లాంటివి చేసి వేరే పిల్లలకి దానివల్ల అంటే కాంటాక్ట్ అవ్వకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే మా పిల్లలకు కూడా ఆ రకమైన అవగాహన కల్పించి ఎవరికైతే తుమ్ములు దగ్గులు కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్న లక్షణాలు ఉన్నట్టు గమనిస్తే కనుక వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం హెల్ప్ చేస్తారు. డాక్టర్ గారు మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రాంబాబు అండి, పోలవరం. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. నేను 2010లో ఆపరేషన్ 2010లో ముక్కు ఆపరేషన్ చేయించుకున్నారు. అవును సార్. చెప్పండి. అది ఓ పక్క పూడిపోయి ఓ పక్క ఖాళీ వచ్చేసి సార్. అవును సార్. హలో, అది శ్వాస అంటే చాలా కష్టంగా ఉంది సార్. ఇప్పుడు మరీ ఎక్కువ అవుతుంది. అంటే ముక్కు బ్లాక్ అవుతుంది అంటున్నారా? అవునండి, అవును. ఓకే, ఇంతకాలంగా ఉంది అంటే మీకు అంటే దీని జనరల్గా సైనసైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల అలా జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఎంతకాలంగా ఉంది ఈ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాల నుంచి. రాంబాబు గారు, మీరు టీవీ చూడకుండా మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితోనే మాట్లాడండి కాల్లో. ఓకే అండి, 10 సంవత్సరాల నుంచి ఎలా ఉందండి? ఓకే, అంటే మధ్య అంటే మాటికి ఇట్లా జలుబు చేయడం అది జరుగుతూ ఉంటుంది మీకు? బాగానండి, ఇప్పుడు ఈ పేరు మరీ ఎక్కువ సార్. ఓకే, సో ఆపరేషన్ ఎన్ని రోజుల కింద చేశారన్నారు? 2010లో జరిగింది. 2010లో. ఓకే, అంటే 15 సంవత్సరాల కింద. కండ పూడిపోయింది. ఓకే, ఇప్పుడు కూడా అంటే అట్లాగే మీకు ముక్కు బ్లాక్ జలుబు చేయడం ఇంకా కంటిన్యూ అవుతుంది అంటారు? కంటిన్యూగా అవుతుంది సార్. మీ వయసు ఎంత? నా వయసు 38. షుగర్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? షుగర్ బీపీ గట్రా ఏం లేదు సార్. ఓకే, అంటే జనరల్గా మీకున్న ప్రాబ్లము అది సైనసైటిస్ ఆర్ రైనోసైనసైటిస్ లాగా ఉంది. కొంతమందిలో అలర్జిక్ రైనోసైనసైటిస్ అనే కండిషన్ వల్ల మీకు మాటికి జలుబు చేయడం, ఆ ముక్కులు మూసుకుపోవడం, అందులో కండలు పెరగడం, ఆ సైనస్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో దీనివల్ల మీకు అంటే తుమ్ములు ఎక్కువ రావడం, మాటికి జలుబు చేయడం, ఇన్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు జ్వరం అది రావడం,
అది కొన్నిసార్లు లంగ్స్కి పాకడం లాంటి ఇబ్బందులు వస్తాయి. దీనికి బేసికలీ అంటే ఆ రకమైన దేనివల్ల మీకు అలర్జిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనేది గమనించి దాన్ని అవాయిడ్ చేయాలి. కామన్గా డస్ట్లో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేదంటే కొన్ని రకాల అంటే స్మెల్స్, పొగలు ఇట్లాంటివి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మీకు దాని తీవ్రత ఎక్కువే ఛాన్స్ ఉంటుంది. సో ఈ చలికాలంలో వైరస్ ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ రావడం వల్ల మాటిమాటికి సైనస్లో ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల కూడా మీ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో దానికి అట్లే జరిగినప్పుడు మాత్రం మనం దానికి యాంటీబయాటిక్స్ కానీ అవసరమైన మందులు వాడి తగ్గించుకోవాలి. బట్ మిగిలిన టైంలో అవి మాటిమాటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కొన్ని రకాల మందులు, అంటే అవి టాబ్లెట్ ఫామ్స్లో కానీ ముక్కులో వాడుకునే స్ప్రేస్ ద్వారా దాన్ని కొంతవరకు మనం కంట్రోల్లో పెట్టొచ్చు. బట్ దాన్ని ప్రివెంట్ చేయాలంటే మాత్రం దానికి సంబంధించిన ఈ డస్ట్ ఎక్స్పోజర్ కానివ్వండి, స్ట్రాంగ్ స్మెల్స్ ఆర్ స్మోక్స్ లాంటి ఎక్స్పోజర్స్ అవాయిడ్ చేసి, అది కాకుండా ఇంకా ఏ రకమైన ఎక్స్పోజర్స్ వల్ల మీకు దాని లక్షణాలు ఎక్కువ అవుతాయో గమనించి దాన్ని అవాయిడ్ చేయడం ఒక మార్గం. అది మరీ తీవ్రంగా అయినప్పుడు మాత్రం ఇట్లాంటి ఆపరేషన్స్ లాంటివి అవసరం పడవచ్చు. మీరు మళ్ళీ ఒకసారి ఈఎన్టీ డాక్టర్ కానీ కలిసి ఆ ముక్కులో ఏ లెవెల్లో ఉంది ఇన్ఫెక్షన్ అనేది చూసుకుని దానికి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు, మందులతో తగ్గేంత లెవెల్లోనే ఉందా, మళ్ళీ దానికి ఏమైనా రిపీట్ సర్జరీ లాంటిది ఏమైనా చేయాలా అనేది ఒకసారి వాళ్ళని సంప్రదించండి. రైట్, థ్యాంక్ యూ అండి. సో అదేవిధంగా డాక్టర్ గారు, ఈ జలుబు మరియు ఫ్లూ మధ్య తేడా ఏంటి? అసలు ఈ రెండు శ్వాసకోశ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావితం చూపుతాయి? జలుబు అనేది కామన్ కోల్డ్, ఫ్లూ అనేది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కోల్డ్. సో అంటే జలుబు అనేది రకరకాల వైరస్ల వల్ల, కొన్నిసార్లు బ్యాక్టీరియా వల్ల రావచ్చు. అందులో ఒక వైరస్ ఈజ్ ఇన్ఫ్లుయెంజా. సో ఎప్పుడైతే ఇన్ఫ్లుయెంజా వల్ల జలుబు వస్తుందో దాన్ని ఫ్లూ అంటాం మనం. అలాగే ఫ్లూ అనేది జలుబు వరకు మాత్రమే పరిమితం అవ్వాలని లేదు. అది ముక్కులో మొదలై అక్కడి నుంచి మెల్లిగా గొంతులోకి పాకి అక్కడి నుంచి శ్వాసకోశాల్లోకి వెళ్ళి అక్కడ న్యూమోనియా లాగా కూడా తయారవ్వచ్చు. సో ఇట్స్ ఇన్ఫ్లుయెంజా న్యూమోనియా కూడా డెవలప్ అయ్యి, అంటే లంగ్స్లో ఎప్పుడైతే ఆ నిమ్ము చేరడం అంటారు కదా, సో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఫ్లూ న్యూమోనియా అంటారు. సో అది మెయిన్ డిఫరెన్స్. సో జలుబు అనేది రకరకాల వైరస్ల వల్ల రావచ్చు, వేరే ఫ్లూ అనేది ఒక పర్టికులర్ వైరస్ వల్ల వచ్చే జలుబుని ఫ్లూ అంటాం. ఓకే, అంటే లైక్ ఈ ఎక్స్పెషల్లీ న్యూమోనియా చాలా మంది భయపడుతూ ఉంటారు. జలుబును కానీ దగ్గును కానీ ఎక్కువ నెగ్లెక్ట్ చేయకూడదు, మనం అది న్యూమోనియాకి వెళ్ళొచ్చు అనేసి అంటారు. అంటే ఏంటి డాక్టర్ అసలు పర్టికులర్ న్యూమోనియా అంటే ఏంటి, దానివల్ల కలిగే ప్రాబ్లం ఏంటి అసలు? అదే న్యూమోనియా అనేది ఎప్పుడైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ డెవలప్ అయినప్పుడు దాన్ని న్యూమోనియా అంటాం. ఇన్ఫెక్షన్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బాడీలో ఎంటర్ అయ్యి దానివల్ల అవి ఆ పర్టికులర్ అవయవాన్ని డ్యామేజ్ చేస్తే దాన్ని ఆ ఇన్ఫెక్షన్ అంటాం. ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్లో అయినప్పుడు న్యూమోనియా అంటాం. సో అది న్యూమోనియా లాగా మారడం అనేది ఒక రకమైన సీరియస్ ఇన్ఫెక్షన్. సో అందులో లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, జ్వరం రావడం కానీ దగ్గు రావడం, అక్కడ ఊపిరితిత్తుల్లో అయ్యే డ్యామేజ్ వల్ల కొన్ని సెక్రిషన్స్ ఎక్కువగా వచ్చి అది కఫన్ లాగా బయటికి రావడం, కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా ఈ దగ్గుతో పాటు రక్తం పడడం. అలాగే ఊపిరితిత్తులు చేసే పని ఏంటి, మనం గాలి బాగా తీసుకుని ఆక్సిజన్ అందజేయడం. సో అది సఫర్ అయినప్పుడు దానివల్ల ఆయాసం రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది. సో ఇట్లాంటి లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అది న్యూమోనియా లాగా భావించాలి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం డాక్టర్ గారు. హలో, నమస్తే అండి, మీ పేరు? హారిక. ఓకే, హారిక గారు డాక్టర్ గారితో మాట్లాడండి. హారిక గారు చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్, అయితే మా మమ్మీకి ఒక ప్రాబ్లం ఉంది, అది ఎక్కడ మెడికేషన్ తీసుకోవాలి ఏంటని క్లారిటీ లేదు, అందుకని మిమ్మల్ని అడుగుదామని కాల్ చేశాను. మీ మమ్మీ వయసు ఎంతమ్మా? 45 ఉంటుంది సార్. ఓకే, ప్రాబ్లం అంటే ఏ రకమైంది అది? అంటే దగ్గు, ఆయాసమా? అంటే కొంచెం స్పైసీ ఫుడ్ కానీ లేదంటే నార్మల్ గా కొంచెం స్పైసీ ఫుడ్ ఏది తిన్నా గొంతులో దగ్గు బాగా వస్తుంది. ఓకే, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తినేంత సేపు దగ్గు వస్తూనే ఉంటది. అండ్ దగ్గు వచ్చినప్పుడు కఫం ఎక్కువ బయటకు వచ్చేస్తూ ఉంటది.
ఇదేమైనా గొంతు రిలేటెడ్ ఇన్ఫెక్షన్ ఏమో అని చాలా చోట్ల చెక్ చేయించాము. ఓకే. గొంతులో లైట్ వేసి ఇట్లా టెస్ట్ చేసి చూస్తున్నారు డాక్టర్స్, ఏం ప్రాబ్లం లేదు, టీ కాఫీ తాగొద్దు, స్పైసీ ఫుడ్ తినొద్దు అంటున్నారు. ఓకే. అది అవాయిడ్ చేసినా కూడా సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ వింటర్ సీజన్, రైనీ సీజన్ వచ్చేసరికి ఎక్కువ కోల్డ్ అవుతుంది, ఎక్కువ ఫీవర్ వస్తుంది, ఎక్కువ దూరం నడిచినప్పుడు ఆయాసం కూడా వస్తుంది. సార్ ఇది గొంతు ప్రాబ్లం గా కన్సిడర్ చేయొచ్చా, లేకపోతే లంగ్స్ అని చేయొచ్చా? అది కొంచెం చెప్తారా సార్? అదే బేసికల్లీ మీ అమ్మగారికి కొంచెం అలర్జిక్ రెస్పిరేటరీ డిజీజ్ లాగా ఉంది. అంటే అది ముక్కు నుంచి లంగ్స్లో ఉండే ఎయిర్ వేస్ వరకు కూడా కొంచెం అలర్జిక్ కండిషన్ ఉన్నట్టుగా ఉంది. అందువల్లే మీరు చెప్పినట్టుగా జలుబు రావడం కానివ్వండి, ఆ గొంతులో నొప్పి ఆర్ ఇరిటేషన్ వల్ల దగ్గు రావడం, ఆయాసం డెవలప్ అవ్వడం, ఇవన్నీ దానికి సంబంధించిన లక్షణాలు లాగా ఉన్నాయి. ఆ స్పైసీ ఫుడ్ కానీ అట్లాంటి ఇరిటబుల్ ఐటమ్స్ తిన్నప్పుడు అది అంటే ఆవిడకి రిఫ్లక్స్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది. అంటే కడుపులోకి ఇట్లాంటి స్పైసీ ఫుడ్ వెళ్ళినప్పుడు కడుపులో యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువగా జనరేట్ అయ్యి అది మెల్లిగా కడుపులో నుంచి ఫుడ్ పైప్ ద్వారా గొంతు వరకు రిఫ్లక్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంతమందిలో దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ గొంతులోకి వచ్చే యాసిడ్ కంటెంట్ వల్ల ఆ గొంతులో అంతా ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి దానివల్ల బాగా దగ్గు రావడం అనేది ఒక లక్షణం. సో ఆవిడకి అదే గర్డ్ అంటారు, గ్యాస్ట్రో యూసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. సో అట్లాంటి ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో దానికి సొల్యూషన్ ఈ స్పైసీ ఫుడ్ అది తగ్గించడం, అలాగే కొన్ని యాంటాసిడ్స్ అవసరాన్ని బట్టి, అంటే సమస్య తీవ్రత ఎక్కున్నప్పుడు అట్లాంటి మందులు వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవడం. పర్టికులర్లీ నైట్ టైంలో పూర్తిగా ఫ్లాట్గా పడుకోకుండా కొంచెం ఇంక్లైన్డ్ బ్యాక్ రెస్ట్ పొజిషన్లో పడుకుంటే ఆ నైట్ టైంలో ఆ యాసిడ్ కంటెంట్ మన కడుపులో నుంచి గొంతు వరకు రాకుండా అది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా రెస్పిరేటరీ అలర్జీ కూడా ఉన్నట్టుంది. సో రెస్పిరేటరీ అలర్జీకి మెయిన్ సొల్యూషన్ అది ఈ అలర్జీ దేనివల్ల అంటే చలికాలం అని అంటున్నారు. సో ఆ చలికాలంలో కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయాలి, డస్ట్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయాలి. ఏవేవైతే ఎక్స్పోజ్ అవుతే ఆవిడకి ఆ ఇబ్బంది కలుగుతుందో అది కొంచెం మనం గమనించి వాటిని కంట్రోల్ చేయడం, వాటిని ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయడం వల్ల అది రాకుండా చూసుకోవచ్చు. బట్ అప్పటికి కొన్నిసార్లు అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో అట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి సంబంధించి కొన్ని మందులు, పర్టికులర్లీ ఇన్హేలర్స్ వాడడం వల్ల అది ఫలితం బాగా ఉంటుంది. మీరు ఒకసారి పల్మనాలజిస్ట్ని ఎవరైనా కన్సల్ట్ చేస్తే దానికి డెఫినెట్గా సొల్యూషన్ సజెస్ట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ హారిక గారు. అండ్ అదేవిధంగా శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఫస్ట్లీ శీతాకాలంలో అగైన్ మనకి మెయిన్ రీజన్ కోల్డ్ ఎన్విరాన్మెంట్, కోల్డ్ ఎయిర్ అది లంగ్స్లోకి, ఆ రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్ళడం. సో దాన్ని వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి. అంటే కోల్డ్ ఎయిర్ అది డ్రై ఎయిర్ రెస్పిరేటరీ ట్రాక్లోకి వెళ్ళినప్పుడు లోపల ఎయిర్వేస్ని అంతా డ్రై చేసేస్తుంది. సో దానివల్ల అవి ఎండిపోయినట్టు అయ్యి బాగా ఇరిటబుల్గా తయారవుతాయి. ఏమాత్రం చిన్న గాలి వెళ్ళినా, కొన్నిసార్లు దుమ్ము లాంటివి వెళ్ళినా కూడా దానివల్ల మనకి ఇబ్బంది, అంటే దగ్గు రూపంలో కొన్నిసార్లు ఆయాసం రావడం, పర్టికులర్లీ ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఆయాసం రావడం, పిల్లి కూతలు రావడం లాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి. సో ఇదంతా ఆ కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ లోపలికి వెళ్ళడం వల్ల. దానివల్ల ఈ ఎయిర్వేస్ డ్రై అవ్వడమే కాకుండా దానివల్ల వాటి డిఫెన్స్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. సో అవి ఈజీగా ఇన్ఫెక్షన్స్ని క్యాచ్ చేయగలుగుతాయి. సో అది లంగ్స్ మీద ఈ కోల్డ్ ఎయిర్ ఎఫెక్ట్. సో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది లంగ్స్లో. సో దానివల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ కోల్డ్ ఎయిర్ని లోపల వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం జనరల్గా కోల్డ్ ఎయిర్ ఎర్లీ మార్నింగ్స్లో మనం దాని ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళలో, అంటే మరీ అంత ఎర్లీగా కాకుండా కనీసం సన్ రైజ్ తర్వాత అట్లాంటి వాకింగ్ చేయడం కానివ్వండి, ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, అట్లాంటి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసి మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మాస్క్ యూజ్ చేయడం కొంతవరకు హెల్ప్ చేస్తుంది ఆ కోల్డ్ ఎయిర్. అండ్ మన క్లోదింగ్ కూడా యాప్ట్గా దానికి ఆ కోల్డ్ ఎన్విరాన్మెంట్ని తట్టుకునేట్టుగా
క్లోదింగ్ జాగ్రత్త పడాలి పొద్దున్న బయటకు వెళ్ళినప్పుడు. ఇంకా ఇన్ జనరల్ మన బాడీ ఫిట్నెస్, మన ఇమ్యూనిటీ, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాడీని హెల్తీగా ఉంచుకోవడం, ప్రాపర్ హెల్తీ డయట్ తీసుకుని, అలాగే రెస్పిరేటరీ ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేయడానికి రెస్పిరేటరీ ఫిట్నెస్ గురించి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటివి చేయడం ద్వారా మనం వాటిని స్ట్రెంథెన్ చేయగలం. దానివల్ల ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ని రాకుండా మనం ఈ సీజనల్లో కాపాడుకోగలం. ఓకే, యూజువల్గా అంటే న్యాచురల్గా మనకి ఈ కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఎక్కువ డేస్ ఉండడం వల్ల ఇది లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుందని అంటారు. ఎంతవరకు నిజమంటారు ఇది? ఎక్కువ డేస్ కాఫ్ కోల్డ్ ఉండడం వల్ల లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వడం అనేకంటే లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడే అది ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. ఓకే, అంటే అది మొదట ఒక మామూలు జలుబులాగా, ముక్కులో కొంచెం లైట్గా నలతలాగా మొదలైన ప్రాబ్లము, అది మెల్లిమెల్లిగా దాని ఇంపాక్ట్ ఎక్కువ అవుతున్న కొద్దీ, అది మన బాడీ దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో, ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉండి వాళ్ళు దాన్ని మొదట్లోనే కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో అది ఇంకా కిందకి దిగి గొంతు నుంచి అలాగే ఎయిర్వేస్ లోపల వరకు వెళ్ళి లంగ్స్లో ఇన్ఫెక్షన్ కలుగజేసినప్పుడు, అంటే ఈ ప్రాసెస్ అంతా ఒక 1-2 వీక్స్ టైం పట్టొచ్చు, కొంతమందిలో ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. ఏదేమైనా అది ప్రొలాంగ్డ్ అవుతున్న కొద్దీ అది ఇంకా అంటే డీప్గా వెళ్తుంది అని భావించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన పరీక్షలు, పర్టికులర్లీ లంగ్స్కి సంబంధించిన ఎక్స్రే లాంటివి చేసి దాన్ని మనం ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు వెళ్ళింది అనేది చెక్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, అలాగే ఈ శీతాకాలంలో ఆస్తమా ఉన్నవారికి ఎస్పెషల్లీ ఈ చల్లని గాలి, నాకు తెలిసి ఒక 2-3 డేస్ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది చలి. ఈ చల్లని గాలి శ్వాసకోశ సంబంధాలు తెచ్చిపెడుతుంది అంటారు. ఎంతవరకు నిజమంటారు డాక్టర్ గారు ఇది? ఆస్తమా ఉన్న వాళ్ళలో, అలాగే సిఓపిడి ఉన్న వాళ్ళలో, సిఓపిడి అంటే స్మోకర్స్ లాంటిది. సో ఈ 2 కండిషన్స్లో ఆల్రెడీ లంగ్స్లో కొన్ని మార్పులు జరిగి ఉంటాయి. సో వాటిలలో ఆల్రెడీ ఆ ఇన్ఫ్లమేషన్ మార్పులు జరగడం వల్ల అవన్నీ అంటే వాపు కండిషన్స్లో ఉంటాయన్నమాట. అంటే ఎయిర్వేస్ అనేటివి కొంచెం వాచినట్టుగా ఉండడం, లంగ్స్ కూడా బాగా సెన్సిటివ్గా ఉండడం, అది ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ పర్టికులర్లీ ఆ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల అవి ఈజీగా రియాక్ట్ అవుతాయి. సో ఎయిర్వేస్ రియాక్ట్ అవ్వడం అంటే అవి ఇంకా కుచించుకుపోతాయి. మామూలుగా ఒక 1 సెంటీమీటర్ వైడ్ ఉన్నాయనుకోండి, అది తగ్గిపోయి 0.7 or 7 మిల్లీమీటర్స్ ఆ రేంజ్కి అలా తగ్గినప్పుడు వాటి డయామీటరు, అందులోంచి గాలి వెళ్ళడం అనేది కష్టం అవుతుంది. సో అంటే ఆస్తమా కానీ సిఓపిడి కానీ దాని ముఖ్య లక్షణమే ఆ ఎయిర్వేస్ అనేటివి కుంచుకుపోవడం. సో దానివల్ల ఆ ఫ్లో ఆఫ్ ఎయిర్ అనేది దెబ్బతిన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. సో ఈ పర్టికులర్ సీజన్లో దానికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, ఎస్, చూస్తున్నారు కదండి, చలికాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత, చికిత్సలు అలాగే నివారణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, అంటే ఎక్కువసేపు చలిలో ఉండడం వల్ల కూడా ఫ్లూ రావచ్చు అన్ని కూడా అంటున్నారు. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్కువసేపు చలిలో ఉండడం వల్ల ఫ్లూ రావడం పూర్తిగా కరెక్ట్ అని చెప్పలేము. ఇప్పుడు ఫ్లూ అనేది ఒక రకమైన ఇన్ఫెక్షన్. సో దానికి ఆ వైరస్ లోపలికి వెళ్ళాలి. సో వైరస్ ఎక్స్పోజ్ అవ్వకుండా మీరు ఎంతసేపు చలిలో ఉన్న ఫ్లూ రావడానికి అవకాశాలు లేవు. బట్ న్యాచురల్గా ఈ వైరస్లు అట్లాంటి కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక కొన్నిసార్లు దానికి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మామూలు వాతావరణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంటే చల్లని వాతావరణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఎక్స్పోజర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే, అండ్ శీతాకాలపు వాతావరణం అంటే ఈ వింటర్ క్లైమేట్ అంతా కూడా సిఓపిడి అంటే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల వాళ్ళకి ఈ లక్షణాలను ఎలా చూపిస్తుంది? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీరు అడిగినప్పుడు చెప్పినట్టుగానే ఈ సిఓపిడి కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, వాటిల్లో ముఖ్య లక్షణం ఏంటంటే ఎయిర్వేస్ అనేటివి కన్స్ట్రిక్ట్ అవ్వడం.
సో అవి కుచించుకుపోవడం వల్ల ఎయిర్ ఫ్లో దెబ్బతినడం వల్ల మనకి ఆ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది డెవలప్ అవుతుంది. సో అది న్యాచురల్గా ఆస్తమా పేషెంట్స్లో ఆ కన్స్ట్రిక్షన్ అనేది టెంపరీగా ఉంటుంది. అది ఒకసారి డెవలప్ అయిన తర్వాత మెల్లిగా అది మళ్ళీ ఎక్స్పాండ్ అవ్వడం, మనం కొన్నిసార్లు మందులు వాడడం వల్ల దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు బాగా ఉంటాయి. సిఓపిడిలో అది ఒక పర్మనెంట్ చేంజ్ లాగా ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి ఆ రివర్సిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అది మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు కొంచెం తగ్గుతాయి. సో అది ఇంకా ప్రొలాంగ్డ్గా ఉంటుంది. సో దీంట్లో ఈ సిఓపిడి కానివ్వండి, ఆస్తమాలో కానివ్వండి, మెయిన్ లక్షణం ఆయాసం, ఇబ్బంది ఎక్కువ అవడం. ఎప్పుడైతే నారో ఎయిర్వేస్లోంచి గాలి వెళ్ళినప్పుడు అందులో ఆ సౌండ్స్ అనేటివి వీజింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ వీజెస్, డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, ఎట్ ద సేమ్ టైం ఇదంతా అసోసియేటెడ్ విత్ దగ్గు, కఫం ఎక్కువ జనరేట్ అవ్వడం. సో ఈ లక్షణాలన్నీ మనకి కోల్డ్ ఎన్విరాన్మెంట్లో సిఓపిడి ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. కాల్ ఉన్నారు, మాట్లాడతాం డాక్టర్. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి, సిరిసిల్ల నుండి మాట్లాడుతున్నాను. ఓకే భాగ్యలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి అమ్మా. నమస్కారం సార్. నమస్తే. అయితే సార్ నాకు ఆస్తమా ఉంది సార్. అవునా, మీ వయసు ఎంత? 44, 45 ఉంటాయి సార్. ఓకే, ఆస్తమా ఎంతకాలంగా ఉంది? అది చిన్నప్పుడు అంటే కొంచెం అట్లా ఎక్కువ జలుబు అవుతుండే, ఇప్పుడు ఏజ్ ఎక్కువైనా కొంచెం నాకు ఎక్కువ అవుతుంది సార్. మందులు వాడుతున్నారా దానికి ఏమైనా రెగ్యులర్గా? రెగ్యులర్గా వాడట్లేదు సార్. అయితే కొన్ని రోజులు ఆయుర్వేదిక్ మందులు వాడాము. ఇన్హేలర్స్ ఎప్పుడైనా ఇన్హేలర్స్ వాడారా సార్? ఇన్హేలర్స్ పీల్చే మందులు ఏమైనా వాడారా? ఇన్హేలర్ వాడలేదు సార్. ఎప్పుడన్నా బాగా జలుబు అయితేనే జలుబుకు టాబ్లెట్స్ వాడతాము, మిగతా రోజులు వాడడం. కానీ నాకు కఫము ఎట్లా వస్తుందంటే బాగా కఫం వస్తుంది, తినేటప్పుడు దగ్గొస్తుంది సార్. ఇప్పుడు అంటే మీకు సంవత్సరానికి దాదాపుగా ఎన్ని నెలలు ఇట్లా సఫర్ అవుతారు మీరు? తినేటప్పుడు అయితే రెగ్యులర్ గా దగ్గు వస్తుంది సార్. ఏది స్వీట్ ఎక్కువ తిన్నా, కారం తిన్నా, ఏది తిన్నా దగ్గు వస్తుంది గొంతు నుంచి. ఓకే, అదే మీకు అదే రెస్పిరేటరీ అలర్జీ, ఆస్తమా లాగా ఉంది. ఆయాసం కూడా వస్తుందా సార్? ఆస్తమా ఆయాసం వస్తుంది, దగ్గు వచ్చినప్పుడు ఆయాసం వస్తుంది సార్. సో అదే ఈ లక్షణాలు ఆస్తమా లాగా అనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని పరీక్షలు ఉంటాయి. అంటే పర్టికులర్లీ ఊదే పరీక్ష ఒకటి ఉంటుంది. సో ఆ పరీక్షలో మీకు ఆ ఆస్తమా ఎంత సివియర్గా ఉందనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి కొన్ని మందులు సజెస్ట్ చేయొచ్చు. అవి ఒక టాబ్లెట్, తర్వాత ఇన్హేలర్స్ అంటే పీల్చే మందులు వాడడం వల్ల మీకు దానికి ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. సో మీరు ఒకసారి పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ పరీక్ష చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు తప్పకుండా దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాకపోతే చాలా కాలంగా ఉంది కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి కొంతకాలం అంటే రెగ్యులర్గా మందులు వాడి చూస్తే మీకు దాని ఫలితం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భాగ్యలక్ష్మి గారు. ఎస్, చూస్తున్నారు కదండి, అంటే లైక్ మనం శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల తీవ్రత అలాగే చికిత్సలు నివారణ టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇప్పటికే మనకి చాలా ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చెప్పారు, ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. సో లైట్ అలాగే డాక్టర్ గారు, శీతాకాలపు శ్వాసకోశ వ్యాధుల్లో పొడిగాలి పాత్ర ఏంటి అసలు? జనరల్గా కోల్డ్ ఎయిర్ అనేది డ్రైగానే ఉంటుంది. సో ఇట్స్ డ్రై ఎయిర్. అది చలితో పాటు ఆ డ్రైనెస్ అనేది అంటే మాయిశ్చర్ లెవెల్ తక్కువయ్యి ఆ డ్రైనెస్ వల్ల ఊపిరితిత్తులు, వాటి ఎయిర్వేస్ లైనింగ్ అనేది మ్యూకోజల్ లైనింగ్ బాగా అంటే ఎండిపోయినట్టు అయ్యి వాటి ఇరిటబిలిటీ ఎక్కువ అవుతుంది, సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది. సో అందువల్ల ఏమాత్రం కొంచెం గాలి లోపలికి వెళ్ళినా, ఏదైనా దుమ్ము లాంటి పార్టికల్స్ వెళ్ళినా కూడా అవి ఈజీగా ఇరిటేట్ అయ్యి దగ్గు ఎక్కువ రావడం, అవి కన్స్ట్రిక్ట్ అయ్యి సంకోచించి దానివల్ల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడం, పిల్లి కూతలు రావడం లాంటివి జరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్లో జనరల్గా ఆ లైనింగ్స్లో సెక్రీషన్స్ న్యాచురల్గా వస్తాయి. ఆ సెక్రీషన్స్లో
మనకి ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సిన డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఈ డ్రైనెస్ వల్ల ఆ సెక్రీషన్స్ తగ్గిపోయి ఆ డిఫెన్స్ మెకానిజమ్స్ దెబ్బతింటాయి. సో దానివల్ల కూడా అవి ఈజీగా ఇన్ఫెక్షన్స్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో మెయిన్లీ కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ వల్ల ఇరిటబిలిటీ, సెన్సిటివిటీ పెరగడంతో పాటు డిఫెన్స్ ప్రొటెక్షన్ కూడా తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ రావడం, దానివల్ల ఈ రకమైన సిమ్టమ్స్ మామూలు కంటే ఎక్కువగా ఉండడం కనపడుతుంది. ఓకే. అండ్ అలాగే ఈ ఎక్స్పెషల్లీ వింటర్ సీజన్లో వచ్చే ఈ కోల్డ్ ఏదైతే ఉంటుందో జలుబు, దానికి సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? జలుబుకి సాధారణ లక్షణాలు ముక్కు కారడం, ముక్కులో ఇరిటబిలిటీ, ముక్కు బ్లాక్ అవ్వడం, ముఖం మీద కొంచెం పెయిన్, సైనసైటిస్ లాంటివి డెవలప్ అయినప్పుడు. మొదట్లో ఫస్ట్ 1 or 2 daysలో ఇది ఇలా స్టార్ట్ అయ్యి అది అక్కడి నుంచి గొంతు వరకు వెళ్ళినప్పుడు గొంతు నొప్పి, అక్కడ మెయిన్లీ దగ్గు అనేది మొదలవ్వచ్చు. సో ఇది కామన్గా జలుబు మనం అక్కడి వరకే చూస్తాం. ఇంకా ఆ తర్వాత కిందికి గొంతులో నుంచి ఎప్పుడైతే అది చెస్ట్ లోపలికి ఎయిర్వేస్లోకి వెళ్తుందో అప్పుడు దాన్ని మనం ఇక బ్రాంకైటిస్ లక్షణాలుగా తీసుకోవాలి. అక్కడ మీకు కొంచెం పిల్లి కూతలు రావడం, కఫం ఎక్కువ రావడం, అలాగే జ్వరం కూడా డెవలప్ అవ్వడం, ఇట్లాంటివి ఆ స్టేజ్లో చూస్తాం మనం. ఎస్, చూస్తున్నారు కదా, చలికాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత, చికిత్సలు అలాగే నివారణ అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్, ఫ్లూ అలాగే కామన్ కోల్డ్ని, వీటి మధ్య తేడాని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? కామన్ కోల్డ్ జనరల్గా ఈ లక్షణాలు ముక్కు కారడం, ముక్కు పట్టేసినట్టు అవ్వడం, కొంచెం మైల్డ్గా దగ్గు లాంటివి రావడం, అంతవరకు కోల్డ్ అనుకోవచ్చు. ఎప్పుడైతే జ్వరం కూడా మొదలవుతుందో, దాంతోపాటు బాడీ పెయిన్స్, హెడేక్, ఇట్లాంటి లక్షణాలు డెవలప్ అయినప్పుడు అది దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, అది పర్టికులర్లీ ఇన్ఫ్లుయెంజా వైరస్ అయ్యే అవకాశాలు ఉంటాయనేది మనం గమనించాలి. సో ఎప్పుడైతే జ్వరంతో పాటు బాడీ పెయిన్స్తో పాటు ఈ కోల్డ్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయో అప్పుడు దాన్ని మనం ఫ్లూ అని దానికి సంబంధించి జాగ్రత్త పడాలి, అవసరమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఓకే. అండ్ న్యూమోనియా లేదా బ్రోంకైటిస్, ఇంతకుముందు మీరు చెప్పినటువంటి ఈ శ్వాసకోశ అనారోగ్యం తీవ్రంగా ఉండొచ్చని మనకు కనిపించే సంకేతాలు, అంటే ఆ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? తీవ్రంగా అవడం ఎప్పుడైతే అది ఇంకా డీప్గా వెళ్తుందో, మనకి ఎయిర్వేస్ లోపలికి, బ్రాంకై లోపలికి వెళ్ళినప్పుడు దగ్గు తీవ్రత ఎక్కువ అవడం, కఫం ఎక్కువ రావడం, అది ఇంకా లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు ఎప్పుడైతే న్యూమోనియా అంటామో ఆ స్టేజ్లో జ్వరం తీవ్రత ఎక్కువ అవుతుంది, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది చూడొచ్చు. కొన్నిసార్లు మనం దగ్గినప్పుడు దాంట్లో రక్తం లాంటివి కూడా చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం. మనం ఇప్పుడైతే కామన్గా అందరూ ఆ పల్స్ ఆక్సిమీటర్స్ వాడి ఆక్సిజన్ చెక్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఆ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ నార్మల్గా ఉండే 97 to 100 ఆ రేంజ్లో కాకుండా 95 or below ఎప్పుడైతే మనం గమనిస్తామో అది ఈ సిమ్టమ్స్తో పాటు ఆక్సిజన్ కూడా తక్కువగా ఉన్నప్పుడు అది ఇంకా డీప్గా వెళ్తుంది, లంగ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది, న్యూమోనియా డెవలప్ అవుతుంది అని అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే అసలు ఈ బ్రోంకైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? పర్టికులర్లీ దీని లక్షణాలు ఎలా ఉంటాయి? రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది ముక్కు నుంచి మొదలై లంగ్స్ వరకు, అంటే ముక్కు వెనకాల గొంతు ఏరియా, అక్కడి నుంచి మన వాయిస్ బాక్స్, దాని నుంచి మన మెయిన్ విండ్ పైపు, తర్వాత అవి స్మాల్ విండ్ పైప్స్ లాగా డివైడ్ అయ్యి అవి లంగ్స్ చివరి వరకు ఆ విండ్ పైప్స్, అంటే వాయిస్ బాక్స్ నుంచి లంగ్స్ చివరి వరకు ఉండే విండ్ పైప్స్ని బ్రాంకై అంటాం. సో ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని బ్రాంకైటిస్ అంటాం. ఆ లంగ్స్ చివరి వరకు వెళ్ళి అక్కడ లంగ్స్ టిష్యూని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తుందో ఇన్ఫెక్షన్, అప్పుడు దాన్ని న్యూమోనియా అంటాం.
సో ఎప్పుడైతే లంగ్స్ లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు న్యూమోనియా, ఓన్లీ ఎయిర్వేస్ వరకు ఉన్న ఇన్ఫెక్షన్ని బ్రాంకైటిస్ అంటాం. అండ్ ఈ వింటర్లో దగ్గు లేదా ఈ థ్రోట్ పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా, సో ఇది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలంటారు అసలు? ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా కూడా న్యాచురల్గా ఒక 2-3 రోజులలో తగ్గిపోయే, దానివల్ల ఇబ్బందులు తగ్గడం మొదలైతే మనం అది తగ్గుతున్నప్పుడు దాన్ని మన న్యాచురల్ ఇమ్యూనిటీ దాన్ని కంట్రోల్ చేస్తుంది అని అనుకోవచ్చు. బట్ ఎప్పుడైతే 3-4 రోజులకు మించి సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయో అండ్ దానివల్ల జ్వరం లాంటివి రావడం, దగ్గైతే కఫం ఎక్కువ రావడం, ఆ కఫం కూడా ఇనీషియల్గా వాటరీ కలర్లో ట్రాన్స్పరెంట్గా ఉన్న కఫం మెల్లిగా డెన్స్గా తయారయ్యి తర్వాత కలర్ మారి ఎల్లోయిష్ గ్రీనిష్ పూటం వస్తుంది అండ్ ఆయాసం కూడా డెవలప్ అవుతుంది. ఇట్లాంటి లక్షణాలు ఎప్పుడైతే మనం గమనిస్తామో అది ప్రాబ్లం ఎక్కువ అవుతుందని భావించి దానికి వెంటనే అవసరమైన మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవాలి. యూజువల్లీ ఈ దగ్గు కావచ్చు, కోల్డ్ కావచ్చు, లేదంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా లైట్ తీసుకుంటారు జనం. అంటే పీపుల్ ఎక్కువ చాలా ఈ దగ్గుని కోల్డ్ అయితే మరీ లైట్ తీసుకుంటారు. ఏముందులో ఒక సిరప్ తాగితే తగ్గిపోతుంది, ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది అని. అంటే ఇది ఏ స్టేజ్ దాటినప్పుడు మనకి బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఎప్పుడైనా కూడా ఏ ప్రాబ్లం అయినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ప్రతిదానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. సో దాన్ని న్యాచురల్గా బాడీ ఎదుర్కోవడానికి ఒక టైం అవసరం. సో ఆ టైం లోపల అది కంట్రోల్ అయిపోతే బాడీ దాన్ని, అంటే బాడీలో కూడా డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి, దాన్ని అక్కడికి కంట్రోల్ చేస్తుంది. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి జనరల్గా ఒక యావరేజ్ టైం మనం ఒక 5 to 7 days అని పెట్టుకోవచ్చు. అందుకే జలుబు అనేది ట్రీట్మెంట్ చేయకున్నా కూడా వారంలో తగ్గిపోవచ్చు అనేది మనకి తెలిసిందే. సో 5 to 7 days అని ఒక యావరేజ్ పీరియడ్. బట్ ఆ 5 to 7 daysలో కూడా ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్ చూసుకోవాలి. ఇప్పుడు మొదటి రోజు కొంచెం ఇంటెన్సిటీ తక్కువ ఉండొచ్చు, 2వ-3వ రోజు ఇంటెన్సిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇవన్నీ ఇనీషియల్గా వచ్చేటివి వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. ఈవెన్ బ్యాక్టీరియా అయినా కూడా అవి ప్రోగ్రెస్ అవ్వడానికి ఆ మాత్రం టైం తీసుకుంటాయి, అప్ టు మేబీ 5 days or 1 week మ్యాక్సిమం. ఆఫ్టర్ ఎ వీక్ ఆ టైం నుంచి ఇంకా తగ్గడం అనేది మనం ఖచ్చితంగా చూడాలి. అప్పటి వరకు కూడా తగ్గలేని పరిస్థితుల్లో, అంటే నా యావరేజ్ ఒక 5 daysలో మనకి సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ రావట్లేదు అంటే ఈలోపు మనకి తెలిసిన కొన్ని కామన్ రెమెడీస్ ట్రై చేస్తాం. అవి అంటే సింపుల్ మెడిసిన్స్ వేసుకోవడం, మేబీ పారాసెటమాల్, కొంచెం బాడీ పెయిన్స్, ఫీవరిష్నెస్ ఉంటే, సో ఆర్ కోల్డ్కి సంబంధించి కొన్ని యాంటీహిస్టమినిక్స్ లాంటి మెడిసిన్స్ కామన్, అంటే మనకు ఓవర్ ద కౌంటర్ దొరికే మెడిసిన్స్ తోటి మనం మేనేజ్ చేసి చూస్తాము. బట్ ఆ 2-3 daysలో మనం అనుకున్న మార్పు కనపడట్లేదు, ఆర్ 4-5 daysలో ఫీవర్ లాంటిది ఉంటే తగ్గట్లేదు అనుకుంటే ఇంకా ఆ తర్వాత ఇంకా వెయిట్ చేయడం అనేది మంచిది కాదు. సో అప్పుడు డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి అవసరమైన పరీక్షలు చేసి ఏమైనా అంటే ఒక మేజర్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, అండ్ ఇది ముఖ్యంగా ఎవరికైతే ఆ వల్నరబిలిటీ ఎక్కువగా ఉంటుందో, ఎవరి ఇమ్యూనిటీ అయితే తక్కువగా ఉంటుందో, అంటే ఏజ్డ్ పీపుల్ కానివ్వండి, మరీ చిన్నపిల్లలు కానివ్వండి, ఆర్ ఎనీ పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ లాంగ్ స్టాండింగ్ డిజీజెస్, బీపీ, షుగర్, హార్ట్ డిజీజ్ ఆర్ కిడ్నీ డిజీజ్, కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్, సో ఇట్లాంటి వాళ్ళలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది కనుక వాళ్ళలో మనం ఇంకా అసలు ఆ 3 to 5 days కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లక్షణాలు స్టార్ట్ అయినప్పుడు వీలైనంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన పరీక్షలు చేసుకుని ట్రీట్మెంట్స్ తీసుకోవడం బెటర్. ఓకే. అండ్ చలికాలంలో కొంతమందికి కంటిన్యూస్గా కాఫ్ వస్తూనే ఉంటుంది, అంటే ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా, ఎన్ని సిరప్లు తాగినా ఈ కాఫ్ అనేది కంటిన్యూగా వస్తుంది. ఇది నార్మలేనా, దేనికైనా సిమ్టమ్ చూపిస్తుందని అనుకోవచ్చా మనం? అంటే చలికాలంలో కూడా అందరికీ అలా అంటే లాంగ్ స్టాండింగ్ కాఫ్ అనేది న్యాచురల్గా రాకూడదు. అంటే మన నార్మల్ బాడీ ఆ టైప్ ఆఫ్ టెంపరేచర్ని తట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉంటుంది హెల్దీ పర్సన్లో. ఎప్పుడైతే ఆ కాఫ్ లాంటివి వస్తున్నాయో దాని అర్థం లోపల ఏదో ఒక రకమైన ప్రాబ్లం ఉందని అర్థం.
అది కొంతమందిలో మైల్డ్గా ఉన్నప్పుడు బాడీ ఒక 2-3 రోజుల్లో దాన్ని కంట్రోల్ చేసుకుని సెటిల్ చేస్తుంది. బట్ ఎవరికైతే ఆ ప్రాబ్లం సివియరిటీ ఎక్కువగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అలర్జిక్ ప్రాబ్లం లైక్ అన్ ఆస్తమా, సో అది ఉన్నప్పుడు ఎయిర్వేస్ సెన్సిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది కనుక అవి తొందరగా రియాక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ చలికాలంలో ఆ రియాక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల సిమ్టమ్స్ ఎక్కువ వస్తాయి. సో అట్లాంటప్పుడు అవి అంటే తొందరగా రియాక్ట్ అవుతాయి కనుక వాటిని మనం కంట్రోల్ చేసి వీలైనంత తొందరగా దానికి అవసరమైన మెజర్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ అదేవిధంగా డాక్టర్, ఈ వింటర్లో ఈ శ్వాసకోశ ఇబ్బందితో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి గురక అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ గురక తీసుకోవడం లేదా ఈ బ్రీతింగ్లో ఇబ్బంది కలిగించడం ఎక్కువగా ఎందుకు కలుగుతాయి? అంటే ఎక్స్పెషల్లీ వింటర్లోనే అంటే ఎందుకు కలగా? చలి వల్ల అంటారా, లేకపోతే వెదర్ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి కదా, మామూలు సీజన్స్తో పోలిస్తే ఇందులో ఎక్కువ ఉంటాయి. గురక అనేది కూడా అది ఒక రకమైన జబ్బు అనే చెప్పాలి. కామన్గా ఉంటుంది, కనీసం 30-40% పీపుల్లో గురక అనేది చూస్తాం మనం. ఎవరైతే ముఖ్యంగా కొంచెం ఒబేస్గా ఉంటారో అట్లాంటి వాళ్ళలో గురక అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ గురక అనేది కూడా ఒక జబ్బుకి లక్షణంగానే భావించాలి. బట్ ఆ గురక ఉన్న వాళ్ళందరికీ జబ్బు ఉన్నట్టు కాదు. దానిలో కొంతమందికి ఆ స్లీప్ యాప్నియా అనే కండిషన్ ఉండడం వల్ల గురక అనేది ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్లీ చలికాలంలో దాని ఇంటెన్సిటీ ఎక్కువ అవ్వచ్చు. ఎందుకు? చలికాలంలో మనం పీల్చే ఆ గాలి, అది చల్లగాలి వల్ల పర్టికులర్లీ గొంతు రీజన్లో టాన్సిల్స్ కానివ్వండి, లోపల గొంతు బ్యాక్ సైడ్ ఉండే టిష్యూస్ కానివ్వండి, ఆ చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి కొంతవరకు వాచే అవకాశం ఉంటుంది. సో ఆ వాపు వచ్చినప్పుడు ఎయిర్ ఫ్లో అనేది ఇంకా ఎక్కువగా బ్లాక్ అవుతుంది. అంటే గురక ఎందుకు వస్తుంది అని అంటే, మనం పీల్చే గాలి గొంతులో నుంచి లంగ్స్లోకి వెళ్ళే దారిలో బ్లాక్స్ ఆర్ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు గురక వస్తుంది. ఓకే. అది నిద్ర టైంలో ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనం మెలకుగా ఉన్నప్పుడు మన ఆ అబ్స్ట్రక్షన్ అంతగా ఉండదు. సో ఆ అబ్స్ట్రక్షన్ ఇంకా ఎక్కువైనప్పుడు, అంటే కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ వల్ల అవి కొంత వాపునకు గురైనప్పుడు ఆ వాయడం వల్ల ఎప్పుడైతే ప్యాసేజ్ అనేది ఇంకా నేరో అయ్యి అందులో నుంచి గాలి వెళ్ళడం కష్టమవుతుందో అప్పుడు గురక ఎక్కువ అవుతుంది. సో చలికాలం డెఫినెట్గా గురక ఎక్కువ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ అలాగే ఈ శీతాకాలంలో ఈ శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళందరికీ జ్వరం, చలి కామన్ అయినా, అంటే నార్మల్గానే వస్తాయా, లేకపోతే ఎలాంటి ఏదైనా కాంప్లికేషన్ ఉన్నప్పుడు వస్తాయి బయటికి? జ్వరం రావడం అనేది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అప్పుడే జ్వరం చూస్తాం మనం. అంటే జ్వరం రావడం అనేది ఇన్ఫెక్షన్కి ఒక సూచన. సో జ్వరం వచ్చింది అనేది మనం దాన్ని నార్మల్గా భావించలేము. సో జ్వరం వచ్చింది అంటే మేబీ మైల్డ్ ఇన్ఫెక్షన్, అంటే బాడీ స్ట్రెస్కి లోనైనప్పుడు అదొక జ్వరం అనేది ఒక రియాక్షన్ లాగా చూస్తాం మనం. ఆ స్ట్రెస్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పుడు మనం దానికి ఒక ఐడెంటిటీ జ్వరం. సో ఆ జ్వరం వచ్చింది అని అంటే దాని అర్థం ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనం అనుకోవాలి. అది సింపుల్ ఇన్ఫెక్షన్, ఒక చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది అయితే ఒక రోజులో అది సర్దుకోవచ్చు. సో అట్లాంటప్పుడు మనం దాని గురించి పర్టికులర్గా చేయాల్సిన అవసరం ఏముండదు. కానీ అది ఎప్పుడైతే కొంచెం సివియరిటీ ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుందో, అట్లాంటి పరిస్థితుల్లో దానికి మనం సంబంధించి పరీక్షలు చేయించుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం చేయాల్సి ఉంటుంది. ఓకే. అలాగే ఈ హోల్స్ బ్లాక్ అయిపోయి, ముక్కు బ్లాక్ అయిపోయిందని వింటుంటాం ఎక్కువ, కంటే ముక్కు దిబ్బడ, అలాగే రన్నింగ్ నోస్, ఇవి రెండు కూడా ఓన్లీ మనం జలుబు కింద కన్సిడర్ చేయాలా, ఆర్ లేకపోతే ఇది ఏమైనా తీవ్రమైన దానికా, అంటే ఇంకేదన్నా ఉంటుంది అని అనుకోవచ్చు? అంటే కొంతమందికి 2 daysకి తగ్గిపోతుంది, కొంతమందికి కంటిన్యూగా అలాగే ఉంటుంది, కొంతమందికి చాలా మంత్స్ నుంచి అలాగే ఉంటుంది. ఏమనుకోవాలి దాన్ని అసలు? ముక్కు బ్లాక్ అవ్వడం అనేది ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, అంటే జలుబు వల్ల కావచ్చు, ఇంకొకటి అలర్జీ వల్ల కావచ్చు. అలర్జిక్ రైనైటిస్లో కూడా ఆ ముక్కు బ్లాక్ అనేది చూస్తాం. సో కామన్గా ఈ వింటర్ సీజన్లో అలర్జీ ఉన్న వాళ్ళలో ఈ అలర్జిక్ రైనైటిస్ కండిషన్ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఆ లోపల కండలు అవి వాచి, కొన్నిసార్లు సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది దానివల్ల ఆ ముక్కు దిబ్బడ అనేది ఎక్కువగా ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళలో దాన్ని రిలీవ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ వాడి దాన్ని తగ్గించుకోవచ్చు.
వేరాజ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంటే మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినప్పుడు ఈవెన్ నార్మల్ పర్సన్స్లో కూడా అలర్జీ లేని వాళ్ళలో కూడా ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. సో అప్పుడు దానికి అంటే అది టెంపరీగా 2-3 రోజుల్లో తగ్గిపోయే విషయం అయితే దానికి మనం కొన్ని బేసిక్ రెమెడీస్ తీసుకొని కొన్ని సింపుల్ మెడికేషన్ తోటి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ సివియరిటీ ఎక్కువగా ఉంటుందో ఆర్ కొన్నిసార్లు ఇనిషియల్ వైరల్ ఇన్ఫెక్షన్ పోయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సైనస్ ఇన్వాల్వ్మెంట్ అవన్నీ జరిగినప్పుడు మాత్రం దానికి యాంటీబయాటిక్స్ లాంటివి ఏమైనా వాడి దాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే బేసికలీ అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా మామూలు ఒక రకమైన అలర్జీ ప్రాబ్లం వల్ల వచ్చిందా అనేది మనం చూసి దాన్ని బట్టి దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఈ కంటిన్యూగా కాఫ్ రావడం, కంటిన్యూగా కోల్డ్ ఉన్నప్పుడు, దగ్గు లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ థ్రోట్ పెయిన్ ఉన్నప్పుడు కొంతమంది ఇంటి రెమెడీస్ బాగా ఫాలో అవుతుంటారు. లైక్ ఆబ్వియస్లీ అవి తగ్గుతాయి కూడా, అంటే తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి కాబట్టి వాడుతున్నారు. ఇవి అంటే వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మన బాడీ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి బాడీలో కొన్ని డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఉంటాయి. అవి వాటిపైన అవి చేస్తుంటాయి. ఎప్పుడైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయో దాన్ని ఎదుర్కోవడానికి బాడీ దానిపైన చేస్తుంది. దానివల్ల కొంతవరకు అవి తగ్గుతాయి. చాలామందిలో ఇన్ఫ్యాక్ట్ నార్మల్ హెల్తీ పర్సన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది బాడీ దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతుంది అనేది. ఈ హౌస్ హోల్డ్ రెమెడీస్ ఇట్లాంటివన్నీ దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తాయి. ఇప్పుడు మీకు దగ్గు వచ్చినప్పుడు దానికి వాడే కొన్ని రకాల మన ఇంటి దగ్గర అంటే అవి కరక్కాయలతో లాంటివి ఇవి వాడినప్పుడు ఆ బాడీ మెకానిజమ్స్ని అవి కొంచెం ఇంటెన్సిఫై చేసి మీకు దానివల్ల రిలీఫ్ ఇస్తాయి. కానీ అది పూర్తిగా దానివల్ల అది కంట్రోల్ అవుతుంది అని మనం చెప్పడం కష్టం. ఓకే. అండ్ ఈ హ్యూమిడిఫైయర్ ఎలా ఉపయోగించాలి ఈ శ్వాసకోశ లక్షణాలకి? హ్యూమిడిఫైయర్ అనేది అందరూ వాడాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికైతే శ్వాసకోశ ప్రాబ్లమ్స్ అంటే ముందు నుంచి ఆస్తమా, సిఓపిడి లాంటి కండిషన్స్ ఉన్నాయో ఆర్ ఇంకే రకమైన రెస్పిరేటరీ డిజీజెస్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే కొంచెం ఆ లంగ్ డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉంటుందో దానివల్ల దగ్గు కానివ్వండి, ఆయాసం కానివ్వండి అట్లాంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయో అట్లాంటి వాళ్ళలో ఎయిర్ని హ్యూమిడిఫై చేయడం వల్ల కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ అందరూ హ్యూమిడిఫైయర్ వాడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. శీతాకాలంలో ఈ ఆస్తమా లేదా సిఓపిడికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం? శీతాకాలంలో మనకి మెయిన్ ఇష్యూ ఈజ్ కోల్డ్ ఎయిర్ కదా. సో ఆ కోల్డ్ ఎయిర్ లోపలికి వెళ్లకుండా తీసుకునే జాగ్రత్తలు అంటే ముక్కుకి ఏమైనా అడ్డం గుడ్డ పెట్టుకోవడం కానివ్వండి, మాస్క్ లాంటివి ధరించడం కానివ్వండి. సో దానివల్ల వీలైనంత వరకు మనం ఆ కోల్డ్ ఎయిర్ డైరెక్ట్గా ఫోర్సిబుల్గా లంగ్స్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడడం, అట్లాంటి కండిషన్స్ని అవాయిడ్ చేయడం. అంటే మనం బయట మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు కానీ ఆర్ డస్టీ ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళినప్పుడు కానీ మనం దాన్ని లోపల వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసుకునే మార్గాలు అవి ఇంపార్టెంట్. అట్లాంటి పరిస్థితులకు వీలైనంత వరకు ఎక్స్పోజ్ అవ్వకుండా కూడా అవాయిడ్ చేయడం ఒక మార్గం. అంటే సిఓపిడి కండిషన్ అనేది స్మోకింగ్ వల్ల వస్తుంది కనుక న్యాచురల్లీ ఇవి అంటే వాళ్ళు అప్పటి వరకు స్మోకింగ్ స్టాప్ చేయకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా స్టాప్ చేయడానికి తగ్గించడానికి ప్రయత్నం చేయడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే కొంతమంది స్మోకింగ్ చేస్తున్నప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆపేసి తర్వాత కొంచెం క్యూర్ అవ్వడం, సెటిల్ అయినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంకా అట్లాంటి వాళ్ళకి మనం పూర్తిగా దాన్ని డెఫినెట్గా నయం చేయలేం. యాజ్ సచ్ స్మోకింగ్ వల్ల వచ్చే సిఓపిడి అది నాట్ ఎ రివర్సిబుల్ ప్రాబ్లం. ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఇంకా దాన్ని మళ్ళీ పూర్తిగా మార్చలేము, మనం పూర్తిగా నార్మలైజ్ చేయలేము. స్మోకింగ్ స్టాప్ చేయడం వల్ల దాన్ని ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఇంకా డ్యామేజ్ కంటిన్యూ అవ్వకుండా మాత్రమే ఆపగలం. సో వాళ్ళు స్మోకింగ్ కంటిన్యూ చేస్తున్నారంటే ఇంకా దాని అర్థం వాళ్ళ లంగ్స్ని ఇంకా 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 వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటున్నారని. సో ఇంకా అట్లాంటి వాళ్ళు దాన్ని ఆపేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే అంటే అఫ్కోర్స్ ఇన్ని రోజులు ఉన్న అలవాటు ఒక్కసారి మానేయాలన్నా కొంతమంది కష్టం కావచ్చు. అసచ్ మానేయచ్చు, ఎందుకంటే దానివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేటివి పెద్దగా ఏముండవు. 1-2-3 రోజులు కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా ఆ తర్వాత అంటే దానివల్ల ఉండే పర్మనెంట్ లాస్టింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏముండవు కనుక
ఖచ్చితంగా వాళ్ళు స్టాప్ చేయొచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే వెంటనే సడన్గా స్టాప్ చేసినా దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కాకపోతే కొంతమంది దాన్ని ఆపలేని పరిస్థితిలో వాళ్ళు దానికి ఇబ్బంది పడుతుంటే దానికి సంబంధించి కొన్ని మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కొన్ని మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి స్మోకింగ్ మీద ఒక రకమైన వెగటు కలిగించి అది ఆపడానికి మనం మెడికల్గా కూడా సహాయం చేయొచ్చు. ఓకే. అండ్ ఈ శీతకాలపు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తగ్గించే ఓవర్ ది కౌంటర్ మందులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఓవర్ ది కౌంటర్ కొన్ని మనకు పర్టికులర్లీ జలుబుకి, జలుబు తీవ్రత తగ్గడానికి, తుమ్ములు కానివ్వండి, ముక్కు బ్లాక్ని తగ్గించడానికి ముక్కులో వేసుకునే నేజల్ డ్రాప్స్ దొరుకుతాయి అండ్ యాంటీ హిస్టమినిక్ మెడిసిన్స్ దొరుకుతాయి. సో దానివల్ల ఆ ముక్కులో వాపులు అవి తగ్గి కొంచెం బ్లాక్ క్లియర్ అవుతుంది. ఆ తుమ్ములు ఇంటెన్సిటీ అవి తగ్గుతాయి. అండ్ మామూలుగా కొంచెం ఒళ్ళు నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు సింపుల్ పారాసిటమాల్ లాంటి మెడిసిన్స్, సో ఇవి తీసుకుని అండ్ ఈవెన్ స్టీమ్ ఇన్హలేషన్ లాంటిది చేసి కూడా మనం దాని ఇంటెన్సిటీని తగ్గించవచ్చు. ఓకే. అండ్ ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి కొంతమంది యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయడం లేదా సజెస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. అంటే ఇవి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు తీసుకోవచ్చా? ఎక్కువ తీసుకోవడం వల్ల ఎలాంటి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? యాంటీబయాటిక్స్ అనేటివి బ్యాక్టీరియాకి పనిచేసే మందులు. ఈ కోల్డ్ లాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా వైరస్ల వల్ల వస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అవి వైరస్ వల్ల స్టార్ట్ అయ్యి ఆ వైరస్ని బాడీ కంట్రోల్ చేయలేకపోతే ఆ టైంలో అంటే బ్యాక్టీరియా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం ముందుగానే, అంటే జలుబు స్టార్ట్ కాగానే ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే అక్కడ వైరస్ని ఈ యాంటీబయాటిక్స్ ఏమీ చేయలేవు. సో దానివల్ల వైరల్ కండిషన్ ప్రోగ్రెస్ అవుతుంది. బట్ ఈలోపు మనం ఇచ్చే యాంటీబయాటిక్కి ఏమైనా బ్యాక్టీరియా అక్కడ ఉండుంటే అవి వాటికి అలవాటు పడిపోయి ఆ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ కూడా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత యాంటీబయాటిక్స్ మళ్ళీ వాడినప్పుడు కూడా వాటి వల్ల ఫలితం ఉండకపోవచ్చు. అందువల్ల జలుబు రాగానే వెంటనే వెళ్ళి యాంటీబయాటిక్స్ వేసుకోవడం అనేది మంచిది కాదు. ఇనిషియల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ని మన బాడీనే దాని ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్ తోటి చాలా మటుకు కంట్రోల్ చేయగలుగుతుంది. కాకపోతే దానివల్ల వచ్చే సఫరింగ్ని కంట్రోల్ చేయడానికి ఈ మధ్యలో అంటే చాలా టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఏమో తెలియదు కానీ జస్ట్ మనకి కోల్డ్ చేసినా, కాఫ్ చేసినా ఎలాంటి ప్రికాషన్స్ సజెషన్ లేకుండా మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఒక యాంటీబయాటిక్ తెచ్చుకొని వేసేసుకుంటున్నాం. అన్ఫార్చునేట్లీ తగ్గుతుంది కూడా. తగ్గినా సరే దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయని తెలిసి కూడా చేస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు అనేది క్వశ్చన్ అనమాట. అదే బేసికల్లీ యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం కూడా తప్పే. ఇప్పుడు మెడికల్ షాప్స్లో అయినా కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్, ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు డెవలప్డ్ కంట్రీస్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ యాంటీబయాటిక్స్ లాంటి మెడిసిన్స్ ఇవ్వరు. మన దగ్గర అవి ఫ్రీగా అట్లా అవైలబుల్ ఉంటున్నాయి కనుక వాటిని విపరీతంగా వాడేసి అవి దుర్వినియోగం చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి కూడా ఫ్యూచర్లో కష్టమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లోపల ఉన్న బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు అవి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుని ఆ బ్యాక్టీరియా మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇన్ఫెక్షన్ కలుగజేసినప్పుడు వాళ్ళకి ఈ యాంటీబయాటిక్సే పనిచేయకుండా పోతాయి. సో దానివల్ల అంటే ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ప్రాబ్లం అది యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో అందుకని అది అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తామో ఆ టైంలో మాత్రమే యాంటీబయాటిక్స్ని స్టార్ట్ చేయాలి. అది డాక్టర్ కన్ఫర్మ్ చేసి ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దీనికి యాంటీబయాటిక్స్ వల్ల యూజ్ ఉంటుంది అన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఓకే. అంటే ఈ ఫ్లూ కావచ్చు లేదా న్యూమోనియా కావచ్చు, ఇలాంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు నివారించడానికి ఎలాంటి టీకాలు ఉపయోగపడతాయి డాక్టర్ గారు? టీకా వ్యాక్సినేషన్ అనేది మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని జనరేట్ చేసే ఒక మెథడ్. సో ఇప్పుడు మనం కోవిడ్ టైంలో దాన్ని బాగా ఎక్కువగా చూసాం. అందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నారు. కోవిడ్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. సో ఆ వైరస్ని ఇనాక్టివేట్ చేసి మన బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ వైరస్ని మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించి దానికి యాంటీబాడీస్ని జనరేట్ చేస్తుంది. సో అవి ఫ్యూచర్లో కూడా ఎప్పుడు మనకి ఆ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినా కూడా వెంటనే ఈ యాంటీబాడీస్ యాక్టివేట్ అయ్యి
దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది వ్యాక్సినేషన్. సో సిమిలర్లీ ఈ ఫ్లూకి సంబంధించి ఇది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కనుక, సో ఆ వైరస్కి అగేన్స్ట్గా మన బాడీని యాంటీబాడీస్ జనరేట్ చేయించడం అనేది ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ వల్ల సాధ్యమవుతుంది. సో కాకపోతే ఫ్లూ అనేది ఒక వెరీ డైవర్సిఫైడ్ వైరస్. అది ప్రతిసారి మారుతూ వెళ్తుంది. అంటే సంవత్సరానికి ఒకసారి దాంట్లో కొత్త కొత్త ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తాం. దానివల్ల ఒకసారి తీసుకున్న వ్యాక్సినేషన్ ఇంకా ఎప్పటికీ పనిచేస్తుందా అంటే అలా అవకాశం లేదు. సో అందుకని ఫ్లూ వ్యాక్సిన్ని దాదాపు ఎవ్రీ ఇయర్ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిమిలర్లీ న్యూమోనియా అనేది జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లంగ్స్లో రాకుండా ఇచ్చే ఇన్ఫెక్షన్. సో లంగ్స్లో ఏవైతే కామన్గా ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బ్యాక్టీరియా ఉంటాయో సో వాటికి యాంటీబాడీస్ డెవలప్ చేసే న్యూమోనియా వ్యాక్సినేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో కామన్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో ఈ 2 రకాల వ్యాక్సిన్స్ మనం న్యూమోనియా వ్యాక్సిన్ లైఫ్ టైంలో ఒక్కసారి అవసరాన్ని బట్టి కొంతమందిలో రిపీటెడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఫ్లూ వ్యాక్సిన్ మాత్రం ఎవ్రీ ఇయర్ ప్రతి వాళ్ళు తీసుకోవాలి. ఓకే. సో అదేవిధంగా అంటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఈ చలికాలంలో ఎస్పెషల్లీ ఫర్ వింటర్ సీజన్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కాల్స్తో కాఫ్స్తో, కానీ వాళ్ళు మనం వాటి నుంచి కొంచెం దూరంగా ఉండడం ఈజ్ ఇంపాసిబుల్. సో కొంచెం అయినా తగ్గించుకోవాలంటే మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చెప్పండి. ఏ ఇన్ఫెక్షన్ని మనకి తగలకుండా చేసుకోవాలన్నా కూడా దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన బాడీని స్ట్రెంథెన్ చేసుకోవడం. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుందో, బాడీ హెల్తీగా ఉంటుందో, ఫిట్గా ఉంటుందో, అప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ మనం ఎక్స్పోజ్ అయినా మన లోపలికి వచ్చిన తర్వాత కూడా మన బాడీ దాన్ని కంట్రోల్ చేసుకుని అది పెరగకుండా అక్కడనే దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో దానికి మన హెల్త్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయడం, బాడీని అంటే వెయిట్ వైజ్ కానివ్వండి, డయట్ వైజ్ మనం హెల్తీ డయట్ తీసుకొని బాడీని స్ట్రాంగ్గా చేసుకోవడం. సిమిలర్లీ లంగ్, అంటే ఈ ఎక్స్పోజర్స్ అన్నీ మనకి లంగ్ ద్వారా వస్తాయి. ఇన్ఫెక్షన్స్ ఈ సీజన్లో లంగ్స్లో ఎక్కువగా వస్తాయి కనుక లంగ్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడం, దానికి సంబంధించిన బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటివి చేసి లంగ్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం. అంటే జనరల్ ఫిజికల్ ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ యాజ్ వెల్ యాజ్ లంగ్ ఫిట్నెస్, ఈ రెండింటిని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. అంటే డైలీ ఒక హ్యాబిట్ లాగా మనం దాన్ని ఎక్సర్సైజ్ ఫాలో చేసి మనం దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం కోవిడ్ టైంలో చాలా ఫాలో చేసాం ఆల్రెడీ ఇవన్నీ. ఎందుకంటే అంత మనకు ఆ స్కేర్ ఉండింది కనుక అప్పుడు బయట ఇట్లాంటి క్రౌడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, డస్టీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ యూజ్ చేయడం, అంటే మనం ఎక్స్పోజర్ టు వైరసెస్ ఆర్ అదర్ ఆర్గానిజమ్స్ని అవాయిడ్ చేయడానికి మాస్క్స్ యూజ్ చేయడం. సిమిలర్లీ హ్యాండ్ హైజీన్. సో హైజీన్ని కూడా మనం స్ట్రిక్ట్గా ఫాలో చేసి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రాపర్గా చేతులు కడుక్కోవడం. ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో హాస్పిటల్స్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా వీలైనంతవరకు ఆ శానిటైజేషన్ ఫాలో చేయడం. మన చుట్టూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం వీలైనంత వరకు. ఎక్కడైతే నాట్ ఓన్లీ వైరల్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇప్పుడు మనం రకరకాల డెంగ్యూ, మలేరియా లాంటి ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాము. దోమలు లాంటివి కూడా మన చుట్టూ ఎక్కువ అవ్వకుండా దానికి జాగ్రత్తలు తీసుకోవడం. సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా మనం ఈ సీజన్లో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదండి, చలికాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత, చికిత్సలు, అలాగే నివారణ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు డాక్టర్ గారు అందించారు. అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏవి తీసుకుంటే మనం దానికి సఫర్ అవుతాము, ఏవి తీసుకోకూడదు, ప్రికాషన్స్ ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి చక్కగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పాటించండి, హెల్తీగా ఉండండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.